జూబ్లీహిల్స్ అభ్యర్థిపై కాంగ్రెస్ కసరత్తు, 4 పేర్లతో అధిష్టానానికి జాబితా. తిరుమల తరహాలో శ్రీశైలం అభివృద్ధి, ప్రణాళికలు సిద్ధం చేయాలన్న చంద్రబాబు. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంలో వాదనలకు ప్రభుత్వం సన్నద్దం, న్యాయవాదులతో చర్చించేందుకు ఢిల్లీకి తెలంగాణ మంత్రులు. జూబ్లీహిల్స్ బైపోల్ కి 4 పేర్లతో పీసీసీ తుది జాబితా, నిశితంగా పరిశీలించి అభ్యర్థిని ప్రకటించనున్న ఏఐసీసీ. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ బైక్ ర్యాలీ, ఇంటింటికి కాంగ్రెస్ బాకీ కార్డును పంపిణీ చేసిన హరీష్. కామారెడ్డి మెదక్ బాధితులకు సాయమేదన్న బీఆర్ఎస్, సీఎం వచ్చి నెల రోజులైనా భరోసా లేదన్న హరీష్ రావు. కరూర్ తొక్కిసలాట ఘటనపై సిట్ విచారణ షురు, అన్ని స్థాయిలో జవాబుదారీతనంపై నివేదిక ఇస్తుందన్న స్టాలిన్. పశ్చిమ బెంగాల్ను వణికిస్తోన్న కుంభవృష్టి, డార్జిలింగ్ లో కొండ చర్యలు విరిగిపడి 18 మంది మృతి. ఈ నెల 22 లోపు బీహార్ ఎన్నికలు, బ్యాలెట్ పేపర్లో తొలిసారి అభ్యర్థుల కలర్ ఫోటోలు. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా రద్దీ, పంతంగి టోల్ ప్లాజా వద్ద కిలోమీటర్ల మేర బారులు తీరిన వాహనాలు. కరూర్ ఘటన ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగింది, తొక్కిసలాటలో లాఠీ చార్జ్ ఎందుకు చేశారన్న ఖుష్బూ. నిజాం సాగర్ ప్రాజెక్టుకు భారీ వరదలు, ప్రాజెక్టుకు 45 రోజులుగా పూర్తిస్థాయి జలకళ. ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలో పలుచోట్ల వర్షం, రోడ్లపై మోకాళ్ల లోతు వరద చేరడంతో వాహనదారులు ఇబ్బందులు. ప్రతి ఒక్కరూ ఆర్ఎస్ఎస్ లక్ష్యాలను జీవితకాలంలో నేర్చుకోవాలి, సిద్దిపేట జిల్లాలో నిర్వహించిన సంఘ శతాబ్ది ఉత్సవాల్లో రఘునందన్. అమెరికా కాల్పుల్లో తెలంగాణ విద్యార్థి మృతి, చంద్రశేఖర్ కుటుంబాన్ని పరామర్శించిన రామచందర్. మెడికల్ కాలేజీలో పేదోడి వైద్యానికి సంబంధించింది, ప్రైవేటీకరణ దుర్మార్గమైందన్న మాజీ మంత్రి బొత్స. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డంగా దోచుకుంటున్నారు, పరిటాల సునీతపై మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఫైర్. హిమాయత్ సాగర్ కు పెరుగుతోన్న వరద ఉధృతి, 6 గేట్లెత్తి నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు. పార్వతీపురం మన్యంలో ఏనుగుల గుంపు సంచారం, ఏనుగుల గుంపు తొక్కిసలాటలో ఓ పిల్ల ఏనుగు మృతి. జూబ్లీహిల్స్ బైపోల్ నేపథ్యంలో సుడిగాలి పర్యటనలు, ముస్లిం మైనారిటీ నేతలతో మంత్రులు సమావేశం. విజయనగరంలో వైసీపీ టీడీపీ మధ్య ఘర్షణ, దేవి విగ్రహాల ఊరేగింపులో ఇరు వర్గాల మధ్య కొట్లాట. పూణేలో సంఘ వాయిద్యకారుల ప్రపంచ రికార్డ్, 1111 మంది సంఘం ఊదిన వాద్యకారులు. భారీ వర్షాలతో స్తంభించిపోయిన నేపాల్, కొండ చర్యలు విరుగుపడి 51 మంది మృతి.